ప్రధాని మోదీ మరోసారి గెలిస్తే దేశంలో ఎన్నికలుండవన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో చేరానన్నారు. 3 రోజుల పాటు జరిగే సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు సిపిఐ నేతలు. కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సాంబశివరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. National for this meeting and have arrived and they are present. India is a secular democratic republic. It is not a theocratic country. And Ambedkar rejected the idea of theocracy. Ambedkar said, if at all Hindu Rashtra becomes a fact, that will be the calamity for the nation. Today we are facing that calamity. We are facing that calamity. And how to save the country from that calamity? And they think raising the name of Ram, they can deceive the people. They can hoodwink the people. Modi's Ram is different from Gandhi's Ram. That's what people say. Gandhi stood for Hindu-Muslim unity. Gandhi claimed Ishwar, Allah, same. But under Modi, everything is being changed. నువ్వు అమ్మకాన్ని మంచిది ఇక్కడ తీసుకెళ్ళి హిమాయతలో బొరుగు రంగులు పెట్టుకోకూడదు, బాగా అమ్ముకోవచ్చు రీసెంట్గా ప్రభుత్వ పరంగా అమ్మేస్తావా? అది కూడా ఏమంటుంది, 50,000 కోట్లకు అమ్మాలని ప్రయత్నిస్తున్నాము, 30,000 కోట్లకి అమ్మగలిగామంటే ఇంత దరిద్రమైనటువంటి ఏమంటుంది పబ్లిక్ సెక్టర్ అమ్మడానికి? నిధుల సేకరణ అంటే నీ పరిశ్రమలు పెట్టి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి, దానిలో వచ్చే ఆదాయం చూపించి ఇది ఆదాయం చెప్తే ఒప్పుకుంటాం. కానీ పబ్లిక్ రంగ పరిస్థితులు అమ్మేసుకొని దానిలో ఆదాయం అని చెప్తే అంతకన్నా మించినవి ఇంకోట్లేదు. విత్తనాలు ఒకటి దంచుకొని తింటే దరిద్రులో అట్లనే ఈ ఆర్థిక మంత్రి కూడా చెప్తా ఉంది. ఇదంతా కూడా సుందరంగా, అందంగా, మంచి భాషతోటి అందమైనటువంటి అబద్ధాలు చెప్పి అబద్ధాలు ఆర్థిక మంత్రిగా చూపించింది. ఆమె మోడీకి, అమిత్ షాకు మాత్రమే బ్రహ్మాండంగా చప్పలు కొడుతున్నారు. అంటే వాళ్ళకేం తెలియదు కదా, ఆర్థిక లెక్కలు తెలియదు. వాళ్ళకంతా ఎవరిని చంపాలా, ఎవరిని బ్లాక్మెయిల్ చేయాలా, ఎవరిని జైల్లో పెట్టాలి అదే తెలుసు పాప వాళ్ళకి. ఏమని చెప్పేది ఏం తెలుసు అని సభలు పెట్టుకుంటూ కూర్చున్నారు.